హాయ్ అండి, నేను మీ చాము యాదవ్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు కొబ్బరి లడ్డూలు చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నెలో బెల్లం కొద్దిగా వాటర్ వేసి బాగా కరగనివ్వండి. బెల్లం మొత్తం బాగా కరగనివ్వండి. కరగనిచ్చే లోపల ఇప్పుడు ఒక ఇలాచి ఒకటి తీసుకోండి. ఇలాచి తీసుకుని లోపల ఉండే గింజలు మాత్రమే తీసేసి ఆ బెల్లంలో వేసేసేయండి. అది బాగా కరుగుతుంది. కరిగినాక పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసుకున్నాక దానిపైన ఒక బౌల్ పెట్టుకోండి. కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాక దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ముందుగా మనం కొబ్బరి తురుము పెట్టుకుంటాం. పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్న దాన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంగా వేసుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపండి. కొద్దిగా అవుతుంది. కొంచెం నిదానంగా చేయండి, బాగా వస్తుంది టేస్ట్. చూడండి, ఇలా అయిపోయింది. ఇలా వచ్చాక ఇప్పుడు బాగా అయిపోయిందండి. అంతేను, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనం ముందుగా బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాం కూడా, దాన్ని వడకట్టి బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాం కదా, ఆ కొబ్బరిలో కొంచెంగా బెల్లం నీళ్ళు వేసుకొని కొంచెంగా కలుపుతూ రండి. అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ప్రజెంట్. ఎందుకంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోయే అవకాశం ఉంది. అందుకని లో ఫ్లేమ్లోనే చేయండి. చేశారు కదా, ఇప్పుడు ఏంటంటే బెల్లం వేసారు కదా కొబ్బరిలో, ఆ కొబ్బరిని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఎందుకంటే ఆ కొబ్బరి అన్నది ఉడకపోతే ఏమంటారు, మనం తినేటప్పుడు పచ్చిగా వచ్చేస్తుందండి. తొక్కుగా వచ్చేస్తుంది. అట్లా రాకుండా ఉండటానికి మాత్రం. చూసారా, అలా అయింది. అలా అయినాక తీసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇలా అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దగ్గరకు వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనం ఒక గిన్నెలో ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్నంతా ఈ ప్లేట్లో వేసేసేయండి. ఎందుకంటే ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. 5 నిమిషాలు చల్లారిందంటే మనకు ఉండ కట్టేదానికి రౌండ్ షేప్ వచ్చేదానికి కొంచెం అవకాశం ఉంటుంది. వేడిగా చేస్తూ ఉండేసరికి చెయ్యి కాలిపోతుంది. నా చెయ్యి అయితే కాలిపోయింది బాగా. వేడిగా చేశాను. మా పిల్లలు ఒక పక్క అడుగుతూ ఉన్నారని చెప్పేసి ఉండలు కట్టేసి చేస్తూ ఉన్నాను. అందుకని చెప్పేసి బాగా కాలిపోయింది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి తర్వాత ఇట్లా ఉండలు కట్టేసేయండి బాగా. చూసారా, పెద్ద ఉండలు. నేనైతే పెద్దగా చేశానండి. మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చిన్నవి కట్టి ఇచ్చేయండి. బాగా తినేస్తారు వాళ్ళు. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పడుతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. చూడండి, నా చేయి కాలిపోయిందని చెప్తా ఉన్నా. సో ఇదండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగుంటుంది. 2 రోజులైనా నిలవ ఉంటాయి. అంటే షుగర్ పేషెంట్లకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బెల్లం వేసాం కాబట్టి ఎవరైనా తినొచ్చు.
చేసేసాను ఆల్రెడీ, తినేసాను కూడా. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది కూడా.